ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిన్న ఉదయకాలమందు దేవాలయమును విడువని అన్నా గురించి మాట్లాడాం. ఎంత నమ్మకస్తురాలుగా ఉందో, కన్యకగా ఉన్నప్పుడు ఎంత నమ్మకస్తురాలుగా ఉందో, సంసార జీవితంలో కుటుంబ బాధ్యతను ఎలా కలిగి ఉందో నేను మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం. మరలా అన్నా గురించి కంటిన్యూషన్ చేస్తున్నా. విధవరాలుగా నమ్మకస్తురాలుగా ఉన్న అన్న, ఆవిడ దాదాపు వివాహమైన తరువాత ఒక 7 సంవత్సరాలు భర్తతో కలిసి ఉంది. తర్వాత భర్త చనిపోయాడు. చాలా కాలము, ఇంచుమించుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 84 సంవత్సరాలు ఆవిడ విధవరాలుగా ఉంది. విధవరాలు అనగా భర్త చనిపోయిన లేక విడవబడిన స్త్రీ అని మనకు తెలుసు. 1 తిమోతి 5వ అధ్యాయము 10వ వచనములో నుండి 13వ వచనం వరకు మనం గమనిస్తే, పౌలు భక్తుడు లెక్క ప్రకారంగా 60 సంవత్సరాల వయసు పైగల వారై ఉండాలి విధవరాలు అంటే అని వ్రాస్తాడు. సత్క్రియలకు పేరుండాలి, పిల్లలను పెంచాలి, పరదేశులను ఇంటిలో చక్కగా చేర్చుకోవాలి, ఆతిథ్యం ఇవ్వాలి, పరదేశులకి పరిశుద్ధులు పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయడానికి పూనుకొనిన వారే విధవరాండ లెక్కలో చేర్చుకొనవచ్చు అంటాడు. అక్కడ ఏమేమి ఉండాలట? సత్క్రియలు ఉండాలట విధవరాల్లో, పిల్లలను పెంచి పెద్దవారిని చేయాలి, పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి, పరిశుద్ధుల పాదాలు కడిగి శ్రమపడే వారికి సహాయము చేసే ప్రతి సత్కార్యము చేయడానికి పూనుకొనిన వారై ఉండాలి, అట్టి వారిని విధవరాండి లెక్కలో చేర్చుకొనవచ్చు అంటాడు. చూసారా ఎన్ని అర్హతలు ఉండాలో? 13వ వచనం అంటాడు, కొందరైతే ఇంటింటా తిరుగులాడుచు బద్ధకస్తురాలుగా ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరులు జోలికి పోవారును అయ్యున్నట్లున్నది. కనుక విధవరాల్లో చాలా మంది పని పాట లేక పౌలు గారు తిమోతికి రాస్తున్నారు. వదరబోతు మాటలు, ఎంతసేపు పరులు జోలికి, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ కొడుకేంటి, వాళ్ళ కోడలేంటి, ఇక టైం అంతా అలాగే గడిపేస్తున్నారు. కనుక వాళ్ళు నమ్మకమైన విధవరాండుగా లిస్ట్లో వద్దు అంటాడు. ఏదో శారీరక ఇచ్చ కొరకు పురుషుని నీడ ఉండాలి అనే తలంపుతో ఎవరు ఒక పురుషుని జీవితంలోనికి రానియకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని విధవరాండ్రందరూ తెలుసుకోవాలి అంటాడు. కనుక ఈ తాత్కాలిక శరీర వాంఛ నాశనానికే నడిపిస్తుంది. శరీరాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకోవాలి. అట్టి నమ్మకస్తులైన విధవరాండు అంటే దేవునికి బహు ఇష్టము. యోబు గ్రంథము 29:13 అక్కడ రాస్తాడు. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, ప్రియ దేవుని బిడలారా, యోబు గ్రంథం అంటాడు, విధవరాండ్రు హృదయమును సంతోషపెట్టి తిని అని యోబు మాట్లాడతాడు. యాకోబులు ఏమన్నాడు అంటే, దిక్కులేని వారికి, తండ్రి లేని వారికి సహాయము చెయ్యాలి. విధవరాండు గూర్చి అక్కడ ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. మన దేవుడు విధవరాలి పక్షమున వ్యాజ్యమాడే దేవుడని మనం బైబిల్లో చూస్తాం. నమ్మకస్తులైన విధవరాండును సన్మానించాలి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను అలాగే విధవరాండను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా కాపాడుకుంటుయే. విధవరాలి విషయమై దేవుని ప్రణాళిక ఎలా ఉందో మీరు గమనిస్తున్నారు. ఈనాడు విధవరాండు జగడగొండెలుగా తయారవుతూ అది దీవెన కాదు.
సంఘములో జరిగే ప్రతి వివాదములో తప్పక విధవరాండు ఉండుట విచారాన్ని కలిగిస్తుంది. చాలా సంఘాలలో ఈ విభేదాలు, తొందరలు, ఆటంకాలు ఎక్కువగా విధవరాండ్ర వల్లే వస్తున్నాయి అని ఒక రిపోర్ట్ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అన్న విధవరాలే. అలా ఉండడానికి పరుల జోలికి వెళ్ళడానికి ఇష్టపడలా, బద్ధకస్తురాలుగా ఉండడానికి ఇష్టపడలా, ఆడరాని మాటలు ఆడడానికి ఇష్టపడలా, వదరబోతు మాటలు మాట్లాడడానికి ఇష్టపడలా. మరి ఎలా ఉండడానికి ఇష్టపడిందంటే ఒక మాదిరికరమైన విధవరాలు. విధవరాలు అంటే ఎలా ఉండాలి అని ఒక మాదిరి. 84 సంవత్సరాలు విడవక దేవుని సన్నిధానంలో ప్రార్థన, భక్తి భావాలతోనే గడిపింది. ఇతరుల కొరకు ప్రార్థించే వారి ఆ బిడ్డగా ఉంది, కానీ ఇతర కుటుంబాలలో జోక్యం చేసుకొని లేదా వాళ్ళ కుటుంబాలని రెచ్చగొట్టే విధంగా లేదు అన్న. ఉపవాస ప్రార్థన పరిచర్యల్లో కూడా నమ్మకస్తురాలి ఈవిడి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థన ద్వారానే వస్తుంది అని అందరూ గమనించాలి. అందులో ఉపవాసముండు చేసే నమ్మకమైన ప్రార్థనకు తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి. కొందరు ఉపవాసం అక్కర్లేదని చెప్తూ ఉంటారు. వారి గురించి మీరు ఆలోచించమాకండి. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో గమనించండి. ఉపవాస ప్రార్థనలే అన్ని సమస్యలకు పరిష్కారము. హన్నా గాని, ఇప్పుడు మనం మాట్లాడేది అన్నా, పాత నిబంధనలో హన్నా గాని, నెహెమ్యా గాని, ఎజ్రా గాని, ఎర్మియా గాని, పౌలు గాని, దానియేలు చూస్తే 86 ఏళ్ల వయసులో కూడా, వృద్ధాప్యంలో కూడా ఉపవాసం ఉన్నాడు. అంటే ఉపవాసం అనేది వృద్ధులకు కూడా మినహాయింపు లేదు, అందరూ కూడా ఉండి తీరాల్సిందే. అన్న ఉపవాస ప్రార్థనలో కాలం గడుపుతూ ఉండేది. బహు విలువైన ప్రార్థన ఈ ఉపవాస ప్రార్థన. ఊరికే భోజనం మానుట కాదు, గాని యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు చూస్తే ఉపవాస ప్రార్థన గురించి అక్కడ ఉంది. ఉపవాసం ఉండినప్పుడు ఏం చెయ్యాలి? దుర్మార్గుల కాడిని విప్పాలి. ఏ బంధకాలలో ఎవరున్నారు? ఎంతసేపు మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం ఉపవాసం కాదు. అన్యజనాంగం నశించిపోతున్నారు, సాతాను బానిసవులో ఉన్నారు, సాతాను చేత కట్టబడి ఉన్నారు. వాళ్ళ విడుదల కొరకు బాధింపబడిన వారిని విడిపించాలి. ఈరోజు చాలా మంది బాధించబడేవారు ఉన్నారు, వాళ్ళ విడుదల కోసం ప్రార్థన చేయాలి. ఆకలిగొన్న వారున్నారు, వారికి ఆహారం పెట్టాలని ప్రార్థించాలి. కనుక రక్త సంబంధికులకి ముఖం తిప్పుకోకుండా ఉండాలి. వస్త్రహీనతులకు వస్త్రాలు ఇచ్చేవారుగా ఉండాలి. కనుక ఉపవాసం అంటే నేనున్నాను అంటే కాదు. కాస్త లేని వారికి భోజనం పెట్టడం, లేని వారికి వస్త్రాలు ఇవ్వడం, లేదా ఇలాంటి కార్యాలు చేయకుండా నేను ఉపవాసం ఉన్నా, నేను ఉపవాస ప్రార్థనలో గడుపుతున్నా, అది నాకు ఇష్టమైన ఉపవాసము కాదు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక ఈవిడ ఉపవాస ప్రార్థనతోనే కాలం గడిపింది. దేవాలయాన్ని విడవని అన్నాలో నున్న అతిశ్రేష్ఠ గుణము దేవాలయమును విడవకుండా ఉండే విధానం. నమ్మకముగా దేవుని మందిరములో పరిచర్య చేసే స్త్రీగా ఈమె కనబడుతుంది. ఈనాడు చాలా మంది స్త్రీలు వారికి ఇష్టమైతే మందిరానికి వెళ్తారు, కష్టమైతే పాస్టర్ గారు కొంచెం గట్టిగా మందలిస్తే ఆగిపోతారు, సంఘములో ప్రాధాన్యత తగ్గితే ఆగిపోతారు, స్పెషల్ సాంగ్ పాడనివ్వకపోతే ఆగిపోతారు, వాతావరణం అనుకూలించకపోతే ఆగిపోతారు. అది ఆదివారమైన కొంచెం సమస్యకే మందిరానికి రారు. బోధ కొంచెం కఠినంగా వస్తే ఆ మందిరానికి ఎందుకు వెళ్ళాలి, ఆ ప్రక్క మందిరానికి పోవచ్చు కదా అనుకునే పంతం పట్టే స్త్రీలు ఎక్కువైపోయారు. ఎన్నడూ మందిరాన్ని విడిచిపెట్టలేదు. మందిరమునకు నీ ఇంటికి స్పష్టమైన దారి ఉండాలి. అది ఎన్నడూ కూడా నడపబడని బాట కాకూడదు. ఇంగ్లాండ్లో ఒక పెద్ద వయసున్న వ్యక్తికి చెవిటితనం ఉంది, ఏది వినబడతలేదు, కానీ అతడు మాత్రం
మానక ఆదివారమే కాదు నియామక కోటాలకు కూడా క్రమముగా వెళ్ళేవాడు. ఒక రోజు ఒక ఆయన అతన్ని అడిగాడట, నీకు పాస్టర్గా చెప్పే వాక్యం వినబడదు కదా, మరి ఎందుకు నీవు ఎంత క్రమముగా వస్తున్నావు అని అడిగారు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను తండ్రిగా ప్రతిసారి చర్చికి వెళ్ళడము నా పిల్లలు గమనించి చెవిటితో ఉన్న మా తండ్రి ఇంత క్రమముగా వెళుతుంటే మేమింకా ఎంత క్రమముగా వెళ్ళాలి? ఈయన మందిరానికి మాదిరిగా ఉండడానికి వెళుతున్నాడు. వాక్యం వినబడకపోయినా నేను 10 మందికి నా కుటుంబానికి మాదిరిగా ఉండాలి అని మందిరానికి వెళుతున్నాడు. అన్న విడవకుండా మందిరాన్ని కలిగి ఉంది. ఉదయకాలమందు విధవరాలుగా నమ్మకస్తురాలుగా ఉంది, యవనస్తురాలుగా నమ్మకస్తురాలుగా పనిచేసింది, సంసారంలో నమ్మకస్తురాలుగా ఉంది, ఉపవాస ప్రార్థనలో నమ్మకస్తురాలుగా ఉంది. నిజంగా ఆవిడ టైంలోనే యేసయ్య జన్మించడము, పసిబాలుడిగా ఆవిడున్నప్పుడే మందిరానికి ఆ బిడ్డను మరియా యోసేపు తీసుకురావటం నిజంగా అన్న ధన్యురాలు. కనుక మరి ఈ లక్షణాలు మనం కూడా కలిగి దేవుని మందిరంలో గొప్ప మనసు కలిగి ఆత్మీయతలో ముందుకు కొనసాగుదాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు మీరు మాట్లాడిన ప్రతి మాట మాకు దీవెన, ఆశీర్వాదకరంగా ఉంచి ఈ పునరుద్ధానపు ఆరాధన ఈ లోకములో అన్ని మందిరాలు అద్భుతకరంగా జరిగించి కొన్ని స్థలాలలో ఆరాధనలు జరగనివ్వని ప్రాంతాలు, దేశాలు ఉన్నాయి అయ్యా. ఒక్కసారి ఆ ప్రాంతాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే అక్కడ ఒక అద్భుతాన్ని చేసి క్రైస్తవులకి ఎవ్వరూ ఆరాధనలకు అభ్యంతరాలు, ఆటంకాలు పెట్టనీయకుండా సేవ సాఫీగా సాగడానికి అయ్యా కృప చూపించి ఎదురాడు వారికి రక్షణ దయచేసి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలమందు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని మన ఛానల్ని అందరికీ పరిచయం చేయండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.